ఒక్క నిమిషం బాబాయ్ హ్యాపీ బర్త్డే అభి బాబాయ్. I love you so much because you're the best Baba in the world. Baby, nah, baby. Best Baba in the world. Happy birthday, Abhi. You are more stronger than you think and more softer than you look. Wish you all the very best for your career and take care of your health. Once again, wishing you a very happy birthday. Thank you. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎంత చేంజ్ అయినా మన బాడీ మాత్రం చేంజ్ కాలేదు. నా బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ లో నువ్వు ఎప్పుడూ ఉంటావు. హ్యాపీ బర్త్డే రా. స్టే హ్యాపీ, స్టే హెల్తీ అండ్ లెట్స్ మేక్ మెనీ మోర్ మెమరీస్ టుగెదర్. Many more happy returns of the day, Abhinaya. Happy birthday, Abhi Baba. Happy birthday Abhi Baba. Happy birthday, Abhi Garu. So we need to say one word, right? So I would say like reliable, like trustworthy. So because everyone can trust, okay. And another thing is like he will keep secrets, and moreover I think we can call him as like a backbone to your Rajgar Kutumbo or like your family, like after Krishna Garu. And if Krishna Garu is like Dhoni, I think Abhi Garu is like Virat Kohli. Once again, happy birthday everybody. Thank you. Bye. Subha. Happy birthday. Wishing you a happy and healthy life. హ్యాపీ బర్త్డే అభి. ఇప్పుడు నాకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది ఏంటంటే హిస్ అడాప్టబిలిటీ. చాలా తక్కువ మంది వాళ్ళ పర్సనాలిటీస్ మీద వాళ్ళు వర్క్ చేసుకుంటారు. అభి అయితే తన పర్సనాలిటీని చాలా వర్క్ చేశాడని అనిపిస్తుంది నాకు. బికాజ్ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సిచ్యువేషన్కి అండ్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా చేంజ్ అయ్యాడు. చాలా చేంజ్ చేసుకుంటూ ట్రాన్స్ఫార్మ్ అవ్వకుంటూ అండ్ ఎఫర్ట్లెస్గా అడాప్టబుల్ అయిపోయాడు ప్రతి సిచ్యువేషన్కి కూడా. ఇది అభి నుంచి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మేబీ చాలా కామ్గా కంపోజ్డ్గా ఉంటాడు అనిపిస్తుంది. ఎక్కడ ప్యానిక్ అయితే క్రియేట్ చేయడు. తన ప్యానిక్ కూడా అవ్వడు. మేబీ అయినా కూడా అంత ఇంటర్నల్గానే ఉంటాడు కానీ ఎక్కడ బయట చూపించకుండా ఉంటాడు. అండ్ హిస్ బెస్టెస్ట్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఇస్ అడాప్టబిలిటీ. హ్యాపీ బర్త్డే. ఒకసారి నీకు కుదిరినప్పుడు యూకే కానీ ఇండియా కానీ నువ్వు రావాలి, చాలా రోజులు కలిసి. అండ్ మళ్ళీ నీకు ఒక ఇంపార్టెంట్ టాస్క్, ఈ ఎండమూరి వంశం పరువు ఇప్పుడు నువ్వే నిలబెట్టాలి. సో దానికోసం నువ్వు ఆరుష్ గారి దగ్గర నుంచి అండ్ విష్ణు గారి దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయిపోతే సరిపోద్ది. ఎంజాయ్ యువర్ డే. Happy birthday, Abhinaya. One thing that describes him is being calm and cool, irrespective of the situation he is in. Happy birthday, Abhinaya. Stay healthy. From Teja. Happy birthday, Meru. Happy birthday, Abhi. Happy birthday Abhi Baba. Wish you happy and healthy life. Thank you. హ్యాపీ బర్త్డే అభినయ. బాగా ఎంజాయ్ చేసావు సౌత్ ఆఫ్రికాలో. కానీ నువ్వు అనుకోవచ్చు నన్ను మర్చిపోయాను. నా గుండెలో నీకు సపరేట్ కంపార్ట్మెంట్ ఉందన్నయ్య. సరేనా? హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఎంజాయ్ చేయి. బాయ్. హలో అన్నయ్య, దిస్ ఇస్ అన్న. విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. నాకు నీలో ఇష్టమైన క్వాలిటీ అంటే నీ హ్యూమర్ అన్నయ్య. ప్లీజ్ కంటిన్యూ టు మేక్ పీపుల్ లాఫ్. అండ్ ఆల్సో ద బెస్ట్ మూమెంట్స్ నీకు ఎంజాయ్ చేసినవంటే నువ్వు నేను డాడీ చెర్రీ కలిసి వెళ్ళిన అమెరికా మూవీకి. నా లైఫ్లో నేను ఆ డేని ఎప్పుడు మర్చిపోలేను.
హ్యాపీ బర్త్డే అభి అన్నయ్య. ఏ సిచ్యువేషన్ అయినా సర్కాస్టిక్ గా మార్చేసి అందరినీ నవ్విస్తావు. హోప్ యూ ఆల్వేస్ స్టే ద సేమ్. కీప్ స్ప్రెడింగ్ హ్యాపీనెస్ అండ్ విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అభి బావా. హాయ్ అవి, హ్యాపీ బర్త్డే. నీ గురించి చెప్పాలంటే ఒకే ఒక్క పదం, అది పట్టుదల. ఆ పట్టుదలతో నువ్వు దేనైనా సాధిస్తావు. ఎంత కష్టాన్నైనా ధైర్యంగా ఓర్చుకుని నిలబడతావు. మీరు కూడా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అభి. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అభి బాబాయ్. థ్యాంక్ యూ బర్త్డే అభి బాబాయ్. హ్యాపీ బర్త్డే అభి అన్నయ్య. ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా జరుపుకుంటూ నాకు కావాల్సినవి అన్నీ కొంటూ ఉండు. నువ్వు ఉంటే ఆ వైరే వేరు. ఫాస్ట్ ఇండియా వచ్చేది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మాయా. ఫాస్ట్గా వచ్చేది అని చిన్నప్పుడు మాయా అని పిలిచేవాడు మాట ఉన్నప్పుడు లాస్ట్ లో ఓడి అడిగారు. నీ ఆలోచనలు ఎంత తెలివిగా ఉంటాయి. గూగుల్ కూడా నీ దగ్గర ట్యూషన్ తీసుకోవాలి. నీ బ్రెయిన్ జీపీఎస్ లాంటిది. ఎక్కడ దారి కనిపించకపోయినా కొత్త రూట్ చూపించి భవిష్యత్తు వైపు నడిపిస్తావు. హ్యాపీ బర్త్డే అన్నా. అదే చంద్ర వీళ్ళ కొలీగ్ వాళ్ళ వైఫ్ మనుషాని బర్త్డేకి నువ్వు తీసుకున్నది నేలు అంత బాగుంటాయి. పక్క వాళ్ళు కూడా ఇతను హీరో కాదు పంచాయతీ ప్రెసిడెంట్ అని నవ్వేస్తారు. హ్యాపీ బర్త్డే పెద్ద మనిషి. అన్నా హ్యాపీ బర్త్డే. చాలా మిస్ అవుతున్నాము. అయ్యో ఇద్దరు ఏం చేసేవాళ్ళో తెలుసు. అసలు డైలీ మిస్ అవుతున్నా అన్న. డైలీ నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినా, ఒక లోన్లీ ఫీల్ అయినా నేను లాజిస్టిక్ సైడ్ వచ్చేటోని, నీతో మాట్లాడేటోని. ఫుల్ ఫన్ ఉండేది. నీకు కూడా కొత్త విషయం ఏమైనా తెలిస్తే నా దగ్గరికి వచ్చేవాడు, నేను నీ దగ్గరికి వచ్చేవాడు. ఫుల్ అంటే ఫుల్. నేను ఇంకా చెప్పలేనంత బోర్ కొడుతుంది. అసలు చాలా మిస్ అవుతున్నా అన్న. అండ్ వన్ వర్డ్లో నేను డిస్క్రైబ్ చేయాలంటే యూర్ ట్రూలీ మై ఓన్ బ్రదర్ లాగా అనిపిస్తుంది. ఓన్ బ్రదర్. ఎందుకంటే ఏమో నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో నాకు ఇచ్చే గైడెన్స్ అంటే ఎవరు అలాంటి గైడెన్స్ ఇవ్వరు. ప్రాపర్ జెన్యూన్ ఇస్తావు. ఒక్కసారి నీలా ఉండాలనిపిస్తూ ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్. ముందులో ఏమనుకుంటారని కాకుండా నీ ఒపీనియన్ చెప్తావు. అది నీ దగ్గర నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. మిస్సింగ్ యూ లాట్. తొందరలో రా అన్న, కలుద్దాం. నీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కొత్త విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది. ఆఫ్రికాలో ఏమైనా కొత్త విషయాలు నాకు షేర్ చేసుకో. తొందరలో కలుద్దామన్నా. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ గ్రీటింగ్స్. లవ్ యూ. సాయి అండి. హ్యాపీ బర్త్డే అభిలాష్ అన్న. మేమందరం చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని, బాబుని, వదినని. తొందర వచ్చేసేయండి. మళ్ళీ సేమ్ అట్లాగే యూనో ఆడుకుంటూ ఫన్గా ఎంజాయ్ చేసుకుంటూ ఉందాం. యూ ఆర్ మై బిగ్ బ్రదర్. అంతే. హ్యాపీ బర్త్డే అన్న. అయిపోయింది. మాకు వీడియో కూడా ఉంది కానీ అది నేను అనుకోకుండా డిలీట్ కొట్టాను. అయ్యో ఫార్వర్డ్ చేయడంలో డిలీట్ కూడా మళ్ళా అంటే బాగా పంపిస్తే మనం అప్పుడు మళ్ళీ థ్యాంక్ యూ ఆల్. నేలు అంత బాగుంటాయి. పక్క వాళ్ళు కూడా ఇతను హీరో కాదు పంచాయతీ ప్రెసిడెంట్ అని నవ్వేస్తారు. హ్యాపీ బర్త్డే పెద్ద మనిషి. అన్నా హ్యాపీ బర్త్డే. చాలా మిస్ అవుతున్నాము. అయ్యో
ఇద్దరు ఏం చేసేవాళ్ళో తెలుసు. అసలు డైలీ మిస్ అవుతున్నా అన్న. డైలీ నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినా, ఒక లోన్లీ ఫీల్ అయినా నేను లాజిస్టిక్ సైడ్ వచ్చేటోని, నీతో మాట్లాడేటోని, ఫుల్ ఫన్గా ఉండేది. నీకు కూడా కొత్త విషయం ఏమైనా తెలిస్తే నా దగ్గరికి వచ్చేవాడు, నేను నీ దగ్గరికి వచ్చేవాడు. ఫుల్ అంటే ఫుల్, నేను ఇంకా చెప్పలేనంత బోర్ కొడుతుంది. అసలు చాలా మిస్ అవుతున్నా అన్న. అండ్ వన్ వర్డ్లో నేను డిస్క్రైబ్ చేయాలంటే యూర్ ట్రూలీ మై ఓన్ బ్రదర్ లాగా అనిపిస్తుంది. ఓన్ బ్రదర్. ఎందుకంటే ఏమో నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో నాకు ఇచ్చే గైడెన్స్ అంటే ఎవరు అలాంటి గైడెన్స్ ఇవ్వరు. ప్రాపర్ జెన్యూన్ ఇస్తావు. ఒక్కసారి నీలా ఉండాలనిపిస్తూ ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్. ముందుతో ఏమనుకుంటారని కాకుండా నీ ఒపీనియన్ చెప్తావు, అది నీ దగ్గర నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. మిస్సింగ్ యూ లాట్. తొందరలో రా అన్న, కలుద్దాం. నీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కొత్త విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది. ఆఫ్రికాలో ఏమైనా కొత్త విషయాలు నాకు షేర్ చేసుకో. తొందరలో కలుద్దామన్నా. Once again, wish you many more happy greetings. Love you. హ్యాపీ బర్త్డే అభిలాష్ అన్న. మేమందరం చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని, బాబుని, వదినని. తొందర వచ్చేసేయండి. మళ్ళీ సేమ్ అట్లాగే యూనో ఆడుకుంటూ ఫన్గా ఎంజాయ్ చేసుకుంటూ ఉందాం. యూ ఆర్ మై బిగ్ బ్రదర్. అంతే. హ్యాపీ బర్త్డే అన్న. బర్త్డే హ్యాపీ అన్నయ్య. మనం సిటీఆర్ఏలో ఆడిన ఆటలు, హౌస్, నువ్వు చేసే దయ్యం సౌండ్లు, నేను భయపడిన రోజులు, ఏడుపులు నేనేం మర్చిపోలేను అసలు. మిస్ యూ లాట్. మళ్ళీ మనం త్వరగా కలవాలి అని చాలా మీతో మాట్లాడు. అండ్ నా లైఫ్లో నువ్వు కృష్ణనే బిగ్ బ్రదర్స్ లాగా ఎప్పుడు ఉండి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మిస్ యూ అగైన్. అభి మాము, హ్యాపీ బర్త్డే అభి మాము. తను వచ్చి కలవు. బాయ్. మిస్ యూ. Happy birthday, Abhigaru. Maybe you're the best gift I have given to Reshma ever. I feel all the best. Have a happy life and healthy life.